హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి చాలా మంది ఆడియన్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ఎప్పుడు కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారని ఆ మూమెంట్ ఆఫ్ ది టైం కోసం చాలా మంది ఆడియన్స్ అయితే లీగల్గా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది అయితే క్యూరియాసిటీతో ఉన్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత హౌస్లో ఏం జరుగుతుందని. ఎందుకంటే ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా ఒకేసారి 8 కానీ 7 కానీ వైల్డ్ కార్డ్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. సో దీంతో ఆడియన్స్లో కూడా చాలా మందిలో క్యూరియాసిటీ అనేది పెరిగింది ఈసారి సీజన్ ఎలా టర్న్ అవ్వబోతుందని. ఎందుకంటే ఆల్రెడీ మనం హౌస్లో చూసుకుంటే కొంతమంది హౌస్ మేట్స్ ఉన్నారు, కానీ వాళ్ళల్లో ఇంకా పర్టికులర్గా ఒక కంటెస్టెంట్ విన్ అవుతాడని కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాం. సో దీంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్ళి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా విన్ అయ్యే ఛాన్స్ అయితే అంతే ఉంది. హౌస్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉందో బయట నుంచి వెళ్ళే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళే వాళ్ళకి కూడా అంతే ఛాన్స్ ఉంది. సో దీంతో ఆడియన్స్లో క్యూరియాసిటీ అనేది మరింత బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎక్స్ కంటెస్టెంట్ వెళ్ళడంతో మరీ క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. ఇక చాలామంది ఎవరెవరు వెళ్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా అని అడుగుతున్నారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా మనం చూసుకుంటే సీజన్ 1 నుంచి హరితేజ అయితే వెళ్ళబోతుంది. అలాగే సీజన్ 3 నుంచి రోహిణి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్ అయితే వెళ్తున్నాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే టేస్టీ తేజ, గౌతమ్, అలాగే నయని, పావని వీళ్ళైతే హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళతో పాటు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఇంకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది. తను ఎవరో కాదు, గంగవ్వ. అంత ఏజ్డ్ పర్సన్ని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు, కానీ గంగవ్వ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే కన్ఫర్మ్ అయ్యారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళే ఛాన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంది. మరి వీళ్ళల్లో మీ యొక్క ఫేవరెట్ ఎవరు ది బెస్ట్గా పర్ఫామ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కింద కమెంట్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో మిస్ కాకండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.